Hello all, this is Dr. Bhaskar Reddy Gatla, Consultant Medical Oncologist from Renova Bannu Cancer Hospitals. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి హెచ్పివి వ్యాక్సిన్. సో హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ వల్ల మనకి ఆడవాళ్ళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ అండ్ మగవాళ్ళల్లో పెనల్ క్యాన్సర్స్ అనేది మోస్ట్ కామన్గా రావడం జరుగుతుంది. ఈ రెండు క్యాన్సర్లే కాకుండా వల్వల్, వెజైనల్, యానల్ అండ్ ఓరోఫారింజల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. అండ్ మనం ఒక సింపుల్ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఇన్ని రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. సో 9 to 45 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 2 డోసెస్ అండ్ 14 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 డోసెస్. సో 9 to 14 2 డోసెస్ అనేవి 0 and 6 months ఇంటర్వెల్లో తీసుకోవాలి. అండ్ 14 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు 3 డోసెస్ 0 and 1 month and 6 months ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్స్లో 2 types ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద సీరోటైప్స్ కవర్డ్. 4 సీరోటైప్స్ కవర్డ్ వ్యాక్సిన్ పేరు వచ్చేసి సర్వవ్యాక్. 9 సీరోటైప్స్ కవర్డ్ వ్యాక్సిన్ పేరు వచ్చేసి గార్డసిల్. సో ఈ డిఫరెన్స్ ఏంటి అని అంటే లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది డిఫరెన్స్గా ఉంటుందండి. 4 వ్యాక్సిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కొంచెం తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. 9 సీరోటైప్స్ తీసుకున్న వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది యూజువల్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అవ్వలేదు. ఇది ఒక ప్రైవేట్ వ్యాక్సిన్. మనం దీన్ని డబ్బు పెట్టుకొని ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ వ్యాక్సిన్కి. సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ టేక్ ద వ్యాక్సిన్, బీ ప్రొటెక్టెడ్, స్టే అవే ఫ్రమ్ ద క్యాన్సర్. థ్యాంక్ యూ.